తెలంగాణలో నేలలు లేదా మృత్తికలు. సో దీనికి మీకు ప్యాటర్న్ ఏం చెప్పిన? ఫస్ట్ పాయింట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ సాయిల్ ఫార్మేషన్. ఒకటి మనకి ఇందులో తెలియాల్సింది ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ సాయిల్ ఫార్మేషన్. మృత్తికలు ఏర్పడే విధానాన్ని ప్రభావితం చేసే అంశాలు. మృత్తికలు ఏర్పడే విధానాన్ని ప్రభావితం చేసే అంశాలు. రెండోది టైప్స్ ఆఫ్ సాయిల్స్. టైప్స్ ఆఫ్ సాయిల్స్ నేలలలో రకాలు. మనకి సార్ ఇండియాలో ఎన్ని టైప్స్ ఉన్నాయి మొత్తం? ఇండియాలో 8 రకాలు ఉన్నాయి, తెలంగాణలో 7 రకాలు ఉన్నాయి. ఓకే, సో ఈ ఒక్కొక్క దానికి మనకి ఏమేమి తెలిసి ఉండాలో, ఒకటి ఫార్మేషన్, అది ఏర్పడిన విధానం. దీని యొక్క ప్రాపర్టీస్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్. దీని లక్షణాలు తెలిసి ఉండాలి. తర్వాత డిస్ట్రిబ్యూషన్. ఇవి ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నాయి, విస్తరణ. తర్వాత దీనిలో పండే క్రాప్స్ ఏమేమి ఉన్నాయి, ఇది ఏ పంటలకి అనుకూలం. ప్రతి సాయిల్ కి మీకు ఈ 4 క్యారెక్టర్స్ తెలిసి ఉండాలి. తర్వాత సాయిల్ ప్రాబ్లమ్స్ ఆర్ సాయిల్ డిగ్రేడేషన్ అండ్ కన్జర్వేషన్. నేలల యొక్క క్షీణత మరియు సంరక్షణ. ఈ క్షీణత మరియు సంరక్షణలో ఎన్ని రకాలు ఉన్నాయని చెప్పిన మీకు? 4 రకాలు ఉన్నాయి. ఒకటి ఎరోజన్, సాయిల్ ఎరోజన్, సాయిల్ పొల్యూషన్, సాయిల్ సాలినైజేషన్ ఆర్ ఆల్కలైజేషన్, సాయిల్ డిగ్రేడేషన్. 4 రకాల క్షీణతలు. దీన్ని క్రమక్షయం అని పిలుస్తాం. పొల్యూషన్ అంటే సార్ కాలుష్యం, మృత్తికా కాలుష్యం, లవణీయత పెరగడం, మృత్తిక యొక్క సారవంతం అనేది తగ్గిపోవడం. సో క్షీణించడంలో సార్ ఇవన్నీ వస్తాయి మళ్ళీ. ఓకే, సో డిగ్రేడేషన్ లో ఇక్కడ ఏం చేస్తాం మనం? సాయిల్ క్వాలిటీ డిగ్రేడ్ అవ్వడం. ఇవన్నీ సార్ మళ్ళీ ఇందులో వస్తే దీన్ని మనం సపరేట్గా కూడా రాయొచ్చు. అంటే ఇవన్నీటి సమ్మరీని దీంట్లో రాస్తాం. అర్థమైందా? ఒక్కొక్కటి సాయిల్ ఎరోజన్ పైన మీకు క్వశ్చన్ రావచ్చు, సాయిల్ పొల్యూషన్ పైన రావచ్చు, సాయిల్ సాలినైజేషన్ పైన రావచ్చు, లేదా సింపుల్గా సాయిల్ డిగ్రేడేషన్ రావచ్చు. సాయిల్ డిగ్రేడేషన్ వచ్చినప్పుడు ఏం చేయాలి మనం? ఇవన్నిటిని కలిపి రాయాలి. అర్థమైందా? ఒక్కొక్కటి వచ్చినప్పుడు సార్ ఒక్కొక్క దాని గురించి రాయాలి. సో ఇక్కడ వీటిలో మీరు ఏమేమి రాయాలంటే, ఒకటి దాని డెఫినేషన్ ఏంటో రాయాలి. డెఫినేషన్ ఇంట్రడక్షన్ లో యూ రైట్ డెఫినేషన్. సో ఈ డెఫినేషన్ ఎక్కడి నుంచి తీసుకోండి సార్ మీరు? యుఎన్సిసిడి ఉంటుంది కదా, యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ కంబాట్. సరే, ఇది డిగ్రేడేషన్ కాదు సార్, సరే ఇది డెజర్టిఫికేషన్. ఈ 4టిని కలిపి మనం డిగ్రేడేషన్ అని పిలుస్తాం. ఎడారీకరణ. సాయిల్ కి ఈ 4 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ 4 ప్రాబ్లమ్స్ ని కలిపి మనం ఏమన్నాం? సాయిల్ డిగ్రేడేషన్ అన్నాం. సో వీటికి ఫస్ట్ మీరు ఏం రాయాలి? డెఫినేషన్ రాయాలి. డెఫినేషన్ మీరు ఎక్కడి నుంచి తీసుకోండి సార్? యుఎన్సిసిడి నుంచి తీసుకోండి, లేదా FAO నుంచి తీసుకోండి.
ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ దీని నుంచి తీసుకోండి. లేదా సరే ఇంకేమైనా ఆర్గనైజేషన్స్ ఉంటే దాంట్లో నుంచి కూడా తీసుకోవచ్చు మీరు. క్లియర్? తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏం రాయండి సార్, ఏదైనా ఒక స్టాటిస్టిక్స్ రాయండి. స్టాటిస్టిక్స్ అంటే ఇండియాలో నిజంగా ఇండియా లేదా వరల్డ్‌లో లేదా తెలంగాణలో ఈ సాయిల్ పొల్యూషన్ అనేది ఉన్నదా? ఉంటే ఎంత పర్సెంట్ ఉంది? సో దీనికోసం ఇస్రో వాళ్ళు సార్ ఒక అట్లాస్ రిలీజ్ చేస్తారు. ఆ అట్లాస్‌లో ఎంత పర్సెంట్ ఉంది చూడండి. ఇవి మనకు అన్ని సార్ నేను యాప్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసిన. డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన. మీరు ఒకసారి చూడండి. మీకు ఐడియా ఉండడం కోసం మళ్ళీ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఓకే. ఇస్రో వాళ్ళు మనకి ల్యాండ్ డిగ్రేడేషన్ అట్లాస్ అని రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఎంత పర్సెంట్ ఉందని ఉంటది. తర్వాత దీనికి రీజన్స్ ఏంటి రాయండి. ఓకే. ఎరోషన్‌కి రీజన్ ఏంటిది? పొల్యూషన్‌కి రీజన్ ఏంటిది? సలినైజేషన్‌కి రీజన్ ఏంటిది? డెజర్టిఫికేషన్‌కి రీజన్ ఏంటిది? కారణాలు రాయండి. కారణాలు రాసిన తర్వాత దీని కాన్సిక్వెన్సెస్ రాయండి. ఓకే. కాన్సిక్వెన్సెస్ రాసిన తర్వాత మెజర్స్ రాయండి. సంరక్షణ చర్యలని మీరు రాయాలి. అర్థమైందా సార్? సో ఇది మీకు ఆన్సర్ అయితే వీటికి. వీటికి ఆన్సర్ ఏంటి సార్ ఇక్కడ? సింపుల్‌గా డెఫినిషన్ రాయండి. సాయిల్ డెఫినిషన్ రాయండి. ఎన్ని టైప్సో రాయండి. దాంట్లో ఒక్కొక్క దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అర్థమైందా? సాయిల్ టైప్స్ అని వచ్చినప్పుడు మీరేం చేయాలి? సాయిల్ అంటే ఏంటిది డెఫినిషన్ రాయండి. తర్వాత అకార్డింగ్ టు ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇండియాలో ఎన్ని సాయిల్స్ ఉన్నాయి? 8 టైప్స్ సాయిల్స్ ఉన్నాయి. ఓకే. ఆ 8 టైప్స్ ఎన్ని సార్ మొత్తం లిస్ట్ రాయకండి. సింపుల్‌గా ఇట్లా రాయండి. ఇండియన్ సాయిల్స్ అని రాయండి. ఇండియన్ సాయిల్స్ అని రాసి ఇట్లా ఒక సున్నా పెట్టండి. దీని చుట్టూ ఇట్లా రాయండి. అల్యూవియల్ సాయిల్, బ్లాక్ సాయిల్, రెడ్ సాయిల్, లాటరైటిక్ సాయిల్ ఇట్లా సార్ చిన్నగా రాయండి. తక్కువ స్పేస్‌లో రాయండి. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ మీ క్వెషన్ ఇట్లా వచ్చిందనుకోండి. ఒండ్రు మట్టి నేలలు అంటాం లేదా అల్యూవియల్ సాయిల్స్ అంటాం. సో బ్రీఫ్లీ ఎక్స్‌ప్లెయిన్ ద అల్యూవియల్ సాయిల్స్ అట్లా అడిగినారనుకోండి. లేదా డిస్కస్ అబౌట్ ద అల్యూవియల్ సాయిల్స్ అట్లా అడిగినారనుకోండి. మీరేం రాయాలి ఫస్ట్ సాయిల్‌కి డెఫినిషన్ రాయండి. ఓకే. ఈ డెఫినిషన్ సేమ్. సాయిల్ డెఫినిషన్ రాయండి. ఇక్కడ సార్ పొల్యూషన్ ఉంటే పొల్యూషన్ డెఫినిషన్ రాయాలా. సాయిల్ గురించి అడిగితే సాయిల్ డెఫినిషన్ రాయాలి. ఇక్కడ మనం సాయిల్‌కి డెఫినిషన్ రాస్తాం. తర్వాత ఈ ఐసీఏఆర్ ఏం చేసింది? భారతదేశంలో ఉన్న నేలలని 8 రకాలుగా విభజించింది. ఈ 8 రకాలు ఏంటి అనేది ఇక్కడ రాయండి. తర్వాత ఇప్పుడు మీకు ఏ సాయిల్ గురించి అడిగినట్టయితే ఆ సాయిల్ గురించి రాయాలి.